పంట వేగంగా పెరగాలని, పచ్చగా ఉండాలని మనం ఎక్కువగా వాడే ఎరువు యూరియా. కానీ మోతాదుకు మించి యూరియా వాడడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ అని మీకు తెలుసా? ఈరోజు మనం ఈ వీడియోలో అధిక యూరియా వల్ల పంటకు మరియు భూమికి జరిగే 5 ప్రధాన నష్టాల గురించి వివరంగా తెలుసుకుందాం. మొదటిది నేల సారం తగ్గడం. దీని ద్వారా నేల ఆరోగ్యం దెబ్బతినడం. యూరియా అతిగాడడం వల్ల భూమిలోని అసిడిటీ పెరుగుతుంది. దీనివల్ల భూమి గట్టిపడిపోయి నీటిని పీల్చుకునే శక్తిని కోల్పోతుంది. మట్టిలో ఉండే మేలు చేసే సూక్ష్మజీవాల వల్ల భూమి నిస్సారంగా మారిపోతుంది. రెండవది తెగుళ్ళు మరియు పురుగుల ఉద్రిక్తత పెరిగిపోతుంది. యూరియా ఎక్కువ వాడడం వల్ల మొక్క మెత్తబడిపోతుంది మరియు పురుగులు అనేవి ఎక్కువ వస్తాయి. మొక్కలో రోగనిరోధక శక్తి తగ్గి అగ్గి తెగులు, ఆకుముడత వంటి వ్యాధులు త్వరగా వస్తాయి. దీనివల్ల మనం పురుగు మందుల కోసం మళ్ళీ అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. మూడవది మొక్కలు పడిపోవడం. యూరియా వాడడం వల్ల మొక్క ఏపుగా పెరుగుతుంది కానీ కాండం బలహీనంగా ఉంటుంది. దానివల్ల గాలి వీచినప్పుడు మొక్క పడిపోతుంది. దీనివల్ల దిగుబడి తగ్గిపోతుంది. నాలుగోది గింజ నాణ్యత తగ్గిపోవడం. యూరియా ఎక్కువైతే గింజలో పిండి పదార్థం తగ్గి నాణ్యత దెబ్బతింటుంది. గింజల తాలయ్యే అవకాశం ఉంది. చివరిగా పర్యావరణ కాలుష్యం. మనం వేసే యూరియా నీటిని మరియు గాలిని కలుషితం చేస్తాయి. ఆ నీటిని తాగడం మరియు ఆ గాలిని పీల్చడం వల్ల మనుషులు, పశువులు అనారోగ్య సమస్యలు పడతారు. కాబట్టి రైతు సోదరులారా, యూరియాని కేవలం సిఫారసు చేసిన మోతాదులో వాడండి. సాధ్యమైనంత వరకు నేల పరీక్ష చేయించి దాని ఆధారంగా ఎరువులు వాడండి. నానో యూరియా వంటి ప్రత్యామ్నాయాలను ఆలోచించండి. ఈ సమాచారం మీ తోటి రైతులకు కూడా ఉపయోగపడేలా వెంటనే షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ పంటలో మీరు ఎన్ని యూరియా బస్తాలు వాడుతున్నారో కామెంట్ చేయండి. మరియు మీ రోజువారీ సమయంలో 2 నుంచి 3 నిమిషాలు నా కోసం కేటాయిస్తే కొత్త వీడియోతో ప్రతిరోజు మీ ముందుకు వస్తాను. ధన్యవాదములు.